హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీ సంబంధించినటువంటి వివరణతో పాటుగానే ఏదైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటిది నోటిఫికేషన్ ఏదైతే విడుదల చేశారో దీంట్లో హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఉమెన్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అదే రకంగా రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే 175 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఈ 175 పోస్టులకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. అదే రకంగా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, ఇటువంటి పూర్తి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో అనేటువంటిది మీకు ఎప్పటికప్పుడు మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. మెట్టుకు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఆ నోటిఫికేషన్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ అనమాట అంటే 175 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. అయితే క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ అనేటువంటిది వర్టికల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాన్ని కొట్టివేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఓన్లీ హారిజంటల్ రిజర్వేషన్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. అది ఉమెన్కి కానీ మొత్తం ప్రాసెస్ అనేటువంటిది హారిజంటల్ రిజర్వేషన్లోనే తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వర్టికల్ రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించకూడదని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 3 కానీ ప్రతి పోస్టులకి చూసుకున్నట్లయితే కనుక ప్రతి నోటిఫికేషన్ ప్రీవియస్ వచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ కానీ అన్ని హారిజంటల్లోనే తీసుకుంటున్నట్లుగా మనకి టీఎస్పీఎస్సీ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ 175 పోస్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో మనము డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూస్తూనే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఇవ్వడం జరిగింది అటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ పోస్ట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకున్నటువంటి 7 జోన్ల వైజ్గా మనకి ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ 7 జోన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్లో కలర్ టికింగ్లో ఉన్నటువంటిది మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనమాట అండి. మిగతావి ఏదైతే నార్మల్గా ఏవైతే పాయింట్అవుట్ చేయకుండా ఉన్నాయి నార్మల్ పోస్టులు అనమాట. ఇప్పుడు ఈ 175 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ 1లో మనం చూద్దామండి. జోన్ 1లో కాళేశ్వరం జోన్ 1లో రావడం జరిగిందనమాట. ఈ జోన్ 1లో ఉన్నటువంటి టోటల్ పోస్ట్ అనేటువంటిది 22 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట. ఇందులో 1, 2, 3 మొత్తం 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా చూసుకున్నట్లయితే కనుక 19 పోస్టులు ఉండడం జరిగింది. రివైజ్డ్ చేయడంతో 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది యాడ్ అవడం జరిగింది. సో వెరసి 22 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 8 పోస్టులు రావడం జరిగింది అనమాట అండి. అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అదే రకంగా పిహెచ్విహెచ్లో చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఎస్సీకి చూసుకున్నట్లయితే 4 పోస్టులు ఉండగా అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టు. ఎస్టీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉండగా ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జోన్ 2 బాసరా అనమాట అండి. బాసరాలో ఉన్నటువంటి మొత్తం 34 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే 5 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్టుల కింద రావడం జరిగింది అనమాట. క్రితం చూసుకున్నట్లయితే 29 పోస్టులు ఉండడం జరిగింది. 5 పోస్టులు యాడ్ అవడంతో అంటే 5 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేయడంతో 34 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇందులో ఓసీకి అత్యధికంగా 12 పోస్టులు, ఇందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అదే రకంగా బీసీఏకి చెరో 3 పోస్టులు వేయడం జరిగింది. బీసీబీకి చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, బీసీసీ, బీసీడీ అదే రకంగా పిహెచ్లో విహెచ్ చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. బీసీఈకి 2 పోస్టులు ఉండగా అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక 6 పోస్టులు ఉండగా అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. ఎస్టీలో చూసుకుంటే 3 పోస్టులు ఉండగా అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జోన్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా అనమాట అండి. ఈ జోన్ 3లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 23 పోస్టులు అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో 3 పోస్టులు అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండడం జరిగింది. క్రితం ఉన్నటువంటి 20 పోస్టులు మొత్తం కలిపి రాజన్న సిరిసిల్లలో ఈసారి రివైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి 23 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఓసీస్కి 9 పోస్టులు వేయడం జరిగింది. అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు.
అలాగనే ఈడబ్ల్యూఎస్ అదే రకంగా బీసీఏకి చూసుకున్నట్లయితే చెరో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అదే రకంగా ఎస్టీ అదే రకంగా పిహెచ్ ఆర్ విహెచ్లో చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీకి చూసుకున్నట్లయితే 4 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అనమాట అండి. ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 33 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 33 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 1, 2, 3, 4, 5 పోస్టులు అనేటువంటివి చూసుకున్నట్లయితే కనుక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. అంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే 28 పోస్ట్స్ అనేటువంటిది ఒరిజినల్ పోస్ట్ రావడం జరిగింది. మిగతా 5 పోస్టులు అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా చూసుకున్నట్లయితే ఓసీలో 11 పోస్టులు, అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అదే రకంగా బీసీఏ, బీసీబీలో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. అయితే బీసీఏలో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు, బీసీబీలో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ వేయడం జరిగింది. నెక్స్ట్ బీసీడీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు, అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు. ఎస్టీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు. నెక్స్ట్ బీసీసీలో చూసుకున్నట్లయితే 1 పోస్టు, బీసీఈలో 1 పోస్టు, పిహెచ్ఆర్విహెచ్లో 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీలో చూసుకున్నట్లయితే 6 పోస్టులు వేయడం జరిగింది. అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి యాదాద్రి కొత్తగూడెం సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 21 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో 3 పోస్టులు అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వేయడం జరిగింది. అంటే 18 పోస్ట్స్ అనేటువంటిది ఓల్డ్ పోస్ట్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసి 3 పోస్టులు కలిపి 21 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. అత్యధికంగా 9 పోస్టులతోటి ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్టీ, పిహెచ్లో చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. బీసీడీలో 2 పోస్టులు కాగా అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఎస్సీకి చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోన్ 6. ఈ జోన్ 6 వచ్చేసి మనకి చార్మినార్ సంబంధించినటువంటి జోన్ అనమాట అండి. ఈ చార్మినార్ జోన్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 27 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో 4 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, అంటే 24 పోస్టులతోటి పాత నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే కనుక రివైజ్ నోటిఫికేషన్లో మరో 3 పోస్టులు పెరగడం జరిగిందనమాట. మరో 23 పోస్టులు అనమాట అండి. మరో 4 పోస్టులు అనేటువంటిది పెరగడం జరిగిందనమాట. అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 11 పోస్టులు, అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటుండగా ఈడబ్ల్యూఎస్, బీసీఏకి చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ వేయడం జరిగిందనమాట అండి. చెరో 2 పోస్టులు. అదే రకంగా బీసీబీ, బీసీసీ, బీసీఈ, ఎస్టీ, పిహెచ్లో చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. బీసీడీలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఉంటుండగా అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉండడం జరిగింది. ఎస్సీలో చూసుకుంటుండగా 5 పోస్టులు ఉంటుండగా అందులో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. లాస్ట్ జోన్ మనకు చూసుకున్నట్లయితే కనుక ఆ జోన్ వచ్చేసి 7 జోగులాంబ గద్వాల్. ఇందులో మొత్తం 15 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వేయడం జరిగింది. ఇందులో 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటుండగా ఓల్డ్ వచ్చేసి 12 పోస్టులు అనమాట అండి. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 7 పోస్టులు ఓసీకి రాగా అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అదే రకంగా బీసీఏలో చెరొక పోస్టు, ఎస్టీ, పిహెచ్లో కూడా చెరొక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బీసీబీలో 2 పోస్టులు ఉండగా అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి చూసుకుంటే మనకి కేవలం 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని జోన్లకు కలిపి మొత్తం 67 పోస్టులు ఉంటే అందులో 55 పోస్టులు వచ్చేసి రెగ్యులర్ పోస్టులు, 12 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి పోస్టులు. ఈడబ్ల్యూఎస్లో ఏ విధమైనటువంటి చేంజెస్ లేవండి. బీసీఏలో చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులు ఉంటుంటే అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టు. బీసీబీలో చూసుకున్నట్లయితే కనుక 11 పోస్టులు ఉంటే అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. బీసీసీ రాల్వర్గా 6 ఉంది, ఏ విధమైనటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు రాలేదు. బీసీడీలో చూసుకున్నట్లయితే 9 పోస్టులు, 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. అదే రకంగా బీసీఈలో చూసుకున్నట్లయితే కనుక ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు 6 పోస్టుల్లో. ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక 30 పోస్టులో 25 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. అదే రకంగా ఎస్టీలో చూసుకుంటే 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే 7, 8, 11, 13, 14, 26 పోస్టులు. ఈ 175 పోస్టులో చూసుకున్నట్లయితే కనుక 26 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్, అంటే ఏ జోన్లకు గాను ఎన్ని పోస్టులు వేయడం జరిగింది, ఎన్ని కొత్త వేకెన్సీస్ అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మీకు కావాలనుకున్నట్లయితే
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.